వెల్కమ్ టు కైటీవీ మీడియా. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన పలు ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకత్వం భారీ కసరత్తు చేస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నేతల మధ్య సమన్వయ లోపంతో సునాయాసంగా గెలిచే గ్రామాలను కాంగ్రెస్ చేజార్చుకోవడం, బీఆర్ఎస్ ఊహించిన దానికన్నా ఎక్కువ పంచాయతీలు దక్కించుకోవడంతో పిసిసి నాయకత్వం తీరుపై అధిష్టానం గుర్రుగా ఉంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్ అభ్యర్థులు ఎంపికలో, మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలకే అధినాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త వ్యూహాలతో వేగంగా అడుగులు వేస్తుంది. మేడారం వేదికగా జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల వ్యూహకర్తలుగా మంత్రులను నియమించారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పార్టీ విజయం కోసం సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇక ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలదే తుది నిర్ణయం కానుంది. అయితే ఈ ఎంపికలో అర్హులైన పార్టీ నాయకులకు న్యాయం జరిగేలా సమన్వయం చేసే బాధ్యతను ఆయా జిల్లాల డిసిసి చీఫ్లకు అప్పగిస్తూ పిసిసి నాయకత్వాన్ని అధిష్టానం ఆదేశించింది. ఈ నియామకాల్లో భాగంగా నిజామాబాద్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్కాజ్గిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆదిలాబాద్ కు సుదర్శన్ రెడ్డి, చేవెళ్లకు శ్రీధర్ బాబులను ఇన్ఛార్జీలుగా ప్రకటించారు. అలాగే కరీంనగర్ బాధ్యతలను తుమ్మలకు, వరంగల్ను పొంగులేటికి, ఖమ్మం బాధ్యతలను కొండా సురేఖకు అప్పగించారు. ఈ భారీ కసరత్తుతో మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి పట్టణ ప్రాంతాల్లో పట్టు సాధించాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. కాగా మరో 3 రోజుల్లో ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం అధికంగా ఉంది. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఆ 10 మంది ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పాత కొత్త నేతల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఆ నియోజకవర్గాల్లో మున్సిపల్ అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ పరంగా నెలకొన్న సమస్యలకు చెక్ పడ్డట్లేనని పిసిసి నాయకత్వం భావిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.